హాయ్ ఫ్రెండ్స్, అందరూ మజ్జిగ వడలు తినుంటారు. కానీ మజ్జిగ మినపట్టు తిన్నారా ఎప్పుడైనా? ఏమాత్రం మజ్జిగ వడకి తీసిపోని టేస్ట్తో అద్భుతంగా అనిపించే రెసిపీ ఈ మజ్జిగ మినపట్టు. చాలా ఎమ్మీ టేస్ట్. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా అనిపించింది. ఈ వడలు డీప్ ఫ్రై చేసుకొని మజ్జిగలో వేసుకొని తినలేని వాళ్ళు అదే ఫ్లేవర్నిచ్చే ఈ మజ్జిగ మినపట్టు చేసుకొని తింటే మాత్రం హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే మంచి రెసిపీ. ఇంకా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: నానబెట్టిన మినప్పప్పు మంచిగా మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా దాన్ని గరిటితో బాగా బీట్ చేయండి. దోశ ప్యాటర్న్ లాగా కాకుండా, ఇడ్లీ ప్యాటర్న్ లాగా కాకుండా మీడియం. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలా చూసుకోవాలి. ఇక గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో చిన్ని మీకు నచ్చిన సైజులో, ఇంత సైజే వేయాలని ఏం లేదు, ఇంకా గారెల సైజులో వేసుకోవచ్చు. ఏ సైజులో అయినా మీకు నచ్చిన సైజులో వేసుకొని మంచిగా అటు ఇటు కాల్చుకోండి. తాలింపు కోసం కరివేపాకు, దంచిన అల్లం ముక్క, జీలకర్ర, ఆవాలు, 4 పచ్చిమిర్చి, దీంతో పాటు రుచికి సరిపడా ఇంగవ. ఇంకా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాసింత శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇలా మజ్జిగచారు రెడీ చేసుకున్నాక మనం ఇందాక చేసి పెట్టుకున్న అట్లన్నీ ఇందులో వేసి నానబెట్టుకోవాలి. అంతే, సింపుల్. హ్యాపీగా ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. వడని తలిపించే టేస్ట్ అయితే పక్కాగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.